గౌరవనీయులైన విజ్ఞాన్ విద్యా సంస్థాలయ అధినేత అయిన ఫక్రుద్దీన్ సార్ గారికి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వేడుక జరుపుకోవడానికి ముఖ్య కారణం మన ప్రధాన వీరులు చేసిన పోరాటం పటిమ ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి ఇదే రోజు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. 200 సంవత్సరాల పాలన నుంచి విముక్తి లభించిన రోజు. అందుకు ప్రధానంగా ప్రముఖ కారకులైన స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ తలపెట్టిన శాంతి అహింస అనే మార్గాలలో 1857 నుంచి 1947 వరకు అనేక ఉద్యమాలు జరిగాయి. అవి ప్రధానంగా వందే మాతరం ఉద్యమం 1905వ సంవత్సరంలో, స్వదేశీ ఉద్యమం 1905వ సంవత్సరంలో, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 సంవత్సరంలో, శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 మరియు క్విట్ ఇండియా ఉద్యమం 1942వ సంవత్సరంలో జరుపుకుంటున్నాము. ఇది స్ఫూర్తిదాయకంగా, ప్రేరణగా ప్రజలలో జాతీయ భావనను నెలకొల్పుతున్నాయి. గాంధీ డూ ఆర్ డై అనే నినాదం, భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాల వల్ల ప్రజలు మరియు వీరులు కలిసి చేసిన పోరాటమే స్వాతంత్రము. కావున ప్రతి వారి యొక్క ఆధర్మ భావాలను, వారు కలలు కన్న దేశాన్ని నిర్మించడంలో మనమందరం కలిసి కట్టుగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని, ఈ దేశ ప్రజలలో జాతీయ భావన నెలకొల్పి అందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరియు నా ప్రసంగాన్ని విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మీ విద్యార్థిని ప్రియదర్శిని.